మన తెలుగు పిండి వంటల్లో అరిసెల తర్వాత ప్లేస్ ఆక్రమించేంత గొప్ప స్వీట్ ఏదన్నా ఉందా అంటే అది కజ్జికాయలే. ఎంతో అద్భుతంగా ఉండే ఈ కజ్జికాయల రెసిపీని ట్రెడిషనల్ వేలో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 2 కప్పుల బొంబాయి రవ్వ వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చి పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా 1 కప్ యాడ్ చేసుకుని పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అండ్ నేను వీడియోలో యూస్ చేసిన కడాయి వచ్చేసి ట్రిప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. ఇది చాలా మందంగా ఉంటుంది. రీసెంట్ గా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నా అండి. దీనికి గ్లాస్ లిడ్ కూడా వస్తుంది. కెపాసిటీ వచ్చేసి 2.7 లీటర్ కెపాసిటీ 2199 రూపీస్ పడింది. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే బయోలో లింక్ ఉంటుంది. మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను పటిక బెల్లం యూస్ చేస్తున్నాను. 1.5 కప్పు పటిక బెల్లం పౌడర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి చక్కగా అంతా కలుపుకోవాలి. తర్వాత స్ట్రైనర్ లోకి 3 కప్పుల మైదా పిండి, 1/2 స్పూన్ ఉప్పు వేసి జల్లించేసుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి చక్కగా అంతా కలిపి తగినన్ని నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలిపేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలాగా చేసుకుని చపాతీ పీట మీద పల్చగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టేసుకుని ఎడ్జెస్ కి కొంచెం వాటర్ అప్లై చేసి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ ని ఫోర్క్ తోటి ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మంచి డిజైన్ వస్తుంది, గట్టిగా స్టిక్ అయిపోతాయి. తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసేసి మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కజ్జికాయలు రెడీ. ఫుల్ వీడియో డీటెయిల్ గా యూట్యూబ్ ఛానల్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.